ఫ్రెండ్స్, నేనైతే వేములకొండకి వెళ్తున్నాము. ఇక్కడ ఇది మనకి ఎంట్రన్స్. మనకి కొండపైకి వెళ్ళగానే ఇలా హనుమంతుడు అవుపిస్తాడు. మేమైతే ఇలా కొండపైకి వచ్చేసాం. మేమైతే అర్చన చేపిద్దామని ఇక్కడ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకొని ఇక్కడ లైన్లో నిల్చున్నాం. సండే కాబట్టి చాలా మంది వచ్చి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంతమంది ఉంటారని. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే అసలు సండే సాటర్డే రోజు అసలు టెంపుల్స్కి వెళ్ళకూడదు. లైన్లో నిలబడలేకపోతాం అసలు. ఇక్కడైతే మీరు క్యూ చూడొచ్చు ఎంతమంది వచ్చిరో అసలు. ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకు ఎదురుగా గుండం అవుపిస్తుంది స్వామివారికి ఎదురుగా. అసలు ఈ వేములకొండ స్టోరీ ఏంటంటే, ఒక వ్యక్తి ఒకసారి అందులో ఉన్న చేపలు తీసుకెళ్ళి కర్రీ చేసిండంట. కానీ అది కర్రీలాగా కాకుండా అంతా రక్తంలాగా మారిపోవడం వల్ల అదంతా లక్ష్మీనరసింహస్వామి మహిమాని తను గ్రహించి మళ్ళీ ఆ రక్తాన్ని తను ఆ గుండంలో కలిపినప్పుడు ఆ రక్తం అంతా చిన్న చిన్న చేపలుగా మారిపోయిందంట. అందుకే ఇక్కడ లక్ష్మీనరసింహస్వామికి మచ్చకేకి లక్ష్మీనరసింహస్వామిగా రూపొందిండు. ఈ గుండంలో ఉన్న చేపలకి నామాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చిన ప్రజలు పాలు, పెరుగు, బియ్యం ఈ గుండంలో వేస్తారు. ఎవరికైతే నామాలు ఉన్న చేప కనిపిస్తుందో ఆ వ్యక్తి కోరికలు నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. ఇక్కడ మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళినట్టయితే నరసింహస్వామి చేపపై కూర్చొని ఉంటారు. ఇక్కడ పక్కన మనం చూసుకున్నట్టయితే మనకి అండాలమ్మవారు ఉంటారు. అండాలమ్మ ఆలయంకి ఎదురుగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం జరిపించే చోటు ఉంటుంది. ఇక్కడ భక్తులు స్వామివారి కళ్యాణం జరిపిస్తారు. కళ్యాణం అయినాక స్వామివారిని ఊరేగింపిస్తారు. ఇక్కడ మనకి కళ్యాణం జరిపించే చోటుకి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటారు. ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాం. కొబ్బరికాయలు అయితే ఇక్కడ గజస్తంభం దగ్గర బయట కొడతారు. అక్కడ మనకి ఎదురుగా కనిపించేది మండపం. ఆ మండపంలో అన్నదానం కూడా పెడతారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్వామివారికి ఊరేగింపు తీస్తున్నారు. భక్తులందరూ కలిసి స్వామివారిని పల్లకిలో ఊరేగింపు తీస్తున్నారు. ఫ్రెండ్స్, మేమైతే నరసింహస్వామి దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడే కింద ఉన్న శివాలయంకి వచ్చాం. ఇక్కడ శివలింగం ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఉన్న శివలింగంకి పంచముఖ శివలింగం అని అంటారు.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.